హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నందిగామలో ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే వచ్చామండి. ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి ఎగ్జిబిషన్స్ అండి. చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళైతే. అంతా ఫిషరీ థీమ్ అనమాట. ఫిషెస్ సొరచాప కూడా తెచ్చారని చెప్పారు. మీకు అది నేను లాస్ట్లో చూపిస్తాను. మీరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు చాలా ఫన్ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో మీకు బాగా తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు ఎగ్జిబిషన్ చూడడానికైతే తీసుకొచ్చామన్నమాట. మా పెద్ద పాపకి చాలా ఇంట్రెస్ట్ అనమాట గేమ్స్ ఆడడం కానీ గేమ్స్ చూడడం కానీ. మెయిన్ అయితే తన కోసమే వచ్చామన్నమాట ఎగ్జిబిషన్కి. చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అబౌవ్ 5 years 6 years వాళ్ళకి ఇలాంటి కార్లు కానీ ఇలాంటివి ఎక్కిస్తున్నారు. మరీ చిన్నపిల్లలు అంటే కొంచెం భయపడతారు కదండి, వాళ్ళైతే ఎక్కలేరు కదా. అందుకనే కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినా వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట. చాలా బాగుంది ఇక్కడ, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మా పెద్ద పాప చూడండి 2 చేతులతో కార్ డ్రైవ్ చేస్తుందండి. ఒక్క చేతితో చేస్తుంటే అందరూ. అదే అనమాట తన ఇంటెలిజెన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రతిదీ ఎక్కిందండి ఇక్కడ. ఎందుకంటే మా పెద్ద పాప పక్కకు చూస్తుంది, నేను దగ్గర ఐస్ క్రీమ్ ఉందండి, ఎక్కడ నేను తినేస్తానని భయంతో తను నాకెళ్ళే చూస్తుంది కానీ కార్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట. నేనైతే ప్రతి ఒక్క వీడియోని క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూస్తారు ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో నందిగామలని. నందిగామలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి. పిల్లలు అయితే కానీ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చాలా బాగున్నాయండి. చాలా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు, మినిమం ప్రైజెస్లోనే పెట్టారు వాళ్ళు కూడా. మరి వాళ్ళు కూడా బతకాలి కదండి మనలాగా, అందుకనే వాళ్ళు పెట్టినవి కొంచెం పర్లేదు. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. మనల్ని కూడా చాలా చాలా సతాయిస్తారు. నేను అదే చెప్తున్నాను, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనల్ని సతాయిస్తారు. కానీ వాళ్ళ ఎంజాయ్మెంటే కదండి, వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కూడా కావాల్సింది. ఇక్కడ ట్రైన్ ఉంది. మా పెద్ద పాప ట్రైన్ ఎక్కింది. చిన్న పాపనైతే ఏమీ ఎక్కించలేదు, ఎందుకంటే 13 months కదా చిన్నపిల్లలు, మరీ ఎందుకు ఇలాంటి వాటిలో భయపడిద్ది తను అని ఎక్కించలేదు. పెద్ద పాప మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ బాల్స్ అయితే ఫస్ట్ చూసిన దగ్గర నుంచి మమ్మ ఈ బాల్స్ ఎక్కి, మమ్మ ఈ బాల్స్ ఎక్కి ఇదే మాట్లాడిందండి. నీ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదంటానని కొంతసేపు ఆగాను, వాళ్ళ డాడీ వస్తారని. వాళ్ళ డాడీ వచ్చాక తను ఒక్కటే ఎక్కింది. చాలామంది ఎక్కితే బాగుంటుందని నేను చూశాను కానీ వాళ్ళైతే ఒక్కరిని ఎక్కించారు. అప్పుడు తనకి కొంచెం ఆడుకోవటం రావట్లేదండి, అసలు ఎలా ఆడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఎక్కాలి ఇంటెన్షన్ ఎక్కువ ఉందన్నమాట. సరే ఎక్కించాము, చాలా సరదాగా ఆడుకుంది. చాలా బాగుందన్నమాట. చాలా చాలా ఫన్ అయితే చాలా బాగుంది. పిల్లలకి మాత్రం చాలా బాగుంది. వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఎక్కువ సిటీలో ఉంటున్నాము, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. వస్తున్నారు స్కూల్ నుంచి వస్తున్నారు, ఏదో తింటున్నారు, ఆ స్నాక్స్ తింటున్నారు. ఇలా కాకుండా ఎప్పుడైనా ఒకసారి, మంత్లీ ఒకసారి కానీ ఇలాంటి ప్లేసులకు మనం కూడా వాళ్ళని కొత్త ప్లేసులు తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్ ఫియర్గా ఉంటారనమాట అందరూ. చాలా బాగా మా బుడ్డ పిల్ల అయితే వాళ్ళ అక్కతో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు భలే. అక్కడి నుంచి చూడడం డ్యాన్స్ చేయడం. ఇంకా మేము కూడా చాలా చాలా పెద్దవి కూడా ఉన్నవి, అవి మేము కూడా ఎక్కాము. కానీ నాకు అది వీడియో తీయడం కుదరలేదండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే, చాలా ఎంజాయ్ చేసాం. సూపర్గా ఉంది, ప్రతి ఒక్కటి బాగుందన్నమాట. పిల్లలకి నచ్చినవి చాలా ఉన్నాయి, మన లేడీస్కి సంబంధించినవి. కానీ ఎక్కువ కాస్ట్ అయితే వీళ్ళు తీసుకున్నారని నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అనమాట. మనకి 10 రూపాయలు దొరికేది కూడా ఇక్కడ 40 రూపాయలు పెట్టాడు, 40 రూపాయలకి దొరికేదేమో 100 రూపాయలకి పెట్టాడు అని నేనేం అంత పర్చేజ్ ఏం చేయలేదు. నేను జస్ట్ చూశాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, చాలా బాగున్నాయి. కానీ ప్రైస్ మాత్రం ఎక్కువ చెప్పాడు, నాకు అదైతే నచ్చలేదు. రీజనబుల్ ప్రైస్లో కానీ ఉంటే చాలామంది తీసుకుంటారు, చాలామంది అయితే తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. చాలా తక్కువ అనమాట. మా మమ్మీ మా చిన్నపిల్లని ఎత్తుకోవడమే సరిపోయింది పాపం. మా మమ్మీ ఎక్కువ మమ్మీ ఏమన్నా అంటే నాకు భయం అమ్మ, నేను ఎక్కడికి ఏమి ఎక్కను అని చెప్పేసింది. చూసారు కదా, మా లక్కీ ఐస్ క్రీమ్ కోసం అయితే కింద పడి మరీ ఏడ్చేసిందండి. తీసుకునేదాకా ఇచ్చేసేసింది. ఇక్కడ వచ్చేసి మేము చాలా పెద్ద వీల్ ఉంటుంది అనమాట, అది ఎక్కాము. చాలా భయం వేసింది. ఇది ఇలా ఎక్కాము. ఎక్కినప్పుడైతే నా టెన్షన్ కాదండి, చాలా గట్టిగా అరిసేసాను అనమాట. మా మమ్మీ అయితే ఒకటే నవ్వుతుంది, అసలు ఎందుకు అలాగ అరుతున్నావు అంటుంది. నాకేం టెన్షన్ వస్తుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, ఐస్ క్రీమ్స్ కానీ మనకి స్వీట్ కార్న్ కానీ ఇవన్నీ ఇచ్చారనమాట. తర్వాత ట్రైన్ ఎక్కింది. అసలు భయపడిద్దేమో అనుకున్నాను ఫస్ట్. నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందు ఎన్నో మంచి వీడియోస్ తీయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.